నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అమరావతి దశ దిశ మారబోతోంది, ఇక అభివృద్ధి పదంలో ముందుకెళ్లబోతుంది అని అటు కూటమి ప్రభుత్వం వస్తే జరిగేది ఇదే అని మొదటి నుంచి అనుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడున్న బిల్డింగ్ల నిర్మాణం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని టచ్ చేయకపోవడంతో అవి ఏ స్థితిలో ఉన్నాయి అంటూ ప్రత్యేక బృందాలు ఇటు హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి వచ్చి పర్యవేక్షించడము, దీంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనబరచడము ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక అమరావతి పైన స్పెషల్ ఫోకస్ చేస్తూ ఐటీ హబ్ గా అమరావతిని తీర్చిదిద్దాలి, ఎంపీలు ఈ బాధ్యత తీసుకోవాలి అంటూ కూడా వారికి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి అమరావతి పైన స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు. మరొకసారి సింగపూర్ వ్యక్తులను దించబోతున్నారు. ఇక తిరుగు లేకుండా ముందుకు దూసుకెళ్లే ప్రయత్నాలు సాగుతున్నాయన్నది ఇప్పుడు వినిపిస్తున్న వార్త. మరి ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్లబోతున్నారు, ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా మరొకసారి ఎవరు వేలు దూర్చకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారన్న విషయాలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాక ఇంకా అమరావతి పరిస్థితి ఏమైపోయింది, 3 రాజధానులను తెరమెత్తి తీసుకురావడం, ఉన్నది లేదు ఉంచుకున్నది లేదు అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు రావడంతో దశ దిశ మారబోతోంది. ఈసారి పక్కా పగడ్బందీ ప్లాన్ తో ముందుకెళ్లబోతున్నారు. ఇప్పటికే కొన్ని పరిశీలనలు కూడా జరగడం జరిగింది. అమరావతి రూపురేఖలు ఏ విధంగా మారబోతున్నాయి మరొకసారి? నిన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దీని మీద ఒక సమీక్షా సమావేశం పెట్టాడు. మూలన పడిపోయిన అమరావతిని పట్టాల మీదకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. అసలు ఎక్కడుంది ఏంటి అనేది. అట్లాగే ఐఐటి ప్రొఫెసర్లు హైదరాబాదు చెన్నై నుంచి ఐఐటి ప్రొఫెసర్లు వచ్చి నిన్న ఇవాళ అక్కడ ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్లు, ఆ రాఫ్ట్ ఫౌండేషను, ఐకానిక్ బిల్డింగ్స్ ఇవన్నీ కొన్ని అంతస్తులు లోపలికి ఉండిపోయిన నీళ్ళలోకి వాటి పటిష్టతను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఇప్పుడు మొత్తం డిస్ట్రక్షన్ అయిపోయింది. అంటే మంగళగిరిలో తీసుకెళ్ళి ఇక్కడ కొన్ని గ్రామాలను కలిపి ఆ అమరావతి పరిధిని తగ్గించారు. ఆ రాజధాని పరిధిని తగ్గిస్తే మళ్ళీ దాన్ని కూడా రివ్యూ చేసి ఆ గ్రామాలను మళ్ళీ వెనక్కి తీసుకుని చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే ఈ రైతులకి వీళ్ళకి ఇంకో 5 ఏళ్ళు వాళ్ళకి కౌలు ఇవ్వటం ఒకటి. అట్లాగే ఇప్పుడు పోయినసారి సింగపూర్ తోటి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఆ సింగపూర్ తోటి మళ్ళీ వెళ్ళాలని కన్సల్టెన్సీ అంటే జురాంగ్ కంపెనీ అవన్నీ కలిసి ఇక్కడ స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అది ఒకటి. నెక్స్ట్ అక్కడ ఇంతకుముందే మనం దాని మీద కూడా వీడియో చేసి XLRI ఒక పెద్ద ఐఐఎంల కంటే ఇంకా పాతది, స్వతంత్రానికి పూర్వం బిజినెస్ స్కూల్ ఒకటి వస్తుంది. అట్లాగే ఒక ఎడ్యుకేషన్ హబ్. నెక్స్ట్ ఇంకోటి కార్పొరేట్ హెల్త్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఏపీలో డాక్టర్లు అందరూ హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ల లేదా ఓనర్స్ అందరూ కూడా ఏపీ వాళ్ళే. కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఎవరికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడికి రావాల్సి వస్తుంది. అక్కడ సరైన ఒక స్థాయిలో కార్పొరేట్ వైద్యం దొరకట్లేదు, సూపర్ స్పెషాలిటీ వైద్యం దొరకట్లేదు. ఆ మధ్యలో కూడా చూసాం మనం కరోనా టైంలో గేట్లు పెట్టి ఆపిచ్చాడు, చెక్ పోస్టులు పెట్టి కేసీఆర్ అటు నుంచి రానియకుండా ఆపిచ్చాడు. ఆ తర్వాత కొంతమంది మంత్రులు కూడా అక్కడ వైద్యం దొరక్క అక్కడ కబుర్లు చెప్పినాడు. వైఎస్ఆర్సీపీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకున్నారు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు. ఇక్కడ మీరు అపోలో తీసుకోండి, స్టార్ హాస్పిటల్ తీసుకోండి, ఇంకా ఏది ఒక 5ో 10ో తీసుకుంటే అన్నీ ఏదైతే నెంబర్ 1, 2, 3 ఉన్నాయో అవన్నీ కూడా దాని ఓనర్స్ అందరూ ఏపీ వాళ్ళే యాక్చువల్గా. ఎక్సెప్ట్ యశోద ఒకటే అనుకుంటా, వాళ్ళు తర్వాత చెప్పుకున్నారు ఇక్కడ తెలంగాణ నుంచి మనం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోకల్ వాళ్ళు పెట్టారు. ఇది మినహాయించి చాలా వరకు అన్ని ఏపీ మూలాలు ఉన్నాళ్లే. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరూ ఒకటే అనుకోండి. అంటే ఇప్పుడు ఈ స్థాయిలో మళ్ళీ వీళ్ళు పోయి హాస్పిటల్స్ అక్కడ పెట్టడానికి కూడా వాళ్ళు కామినేని వాళ్ళు ఒకళ్ళే ఒక హాస్పిటల్ పెట్టారు, అది కూడా మరీ పెద్దది కాదు. ఓకే. అందుకని మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఏదో ఒక బ్రిటిష్కి సంబంధించిన ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పేసి ఆ మధ్య అనుకున్నారు. అంటే ఇంకా ఒకళ్ళు రావటం మొదలు పెడితే ఇంకా ఇప్పుడు అందరూ వస్తారు. అది కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ వైద్యానికి కూడా ఒకటి స్కోప్ ఉంది అక్కడ. ఎందుకంటే ఎయిమ్స్ కూడా దగ్గరలో ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలన్నా సరే దానికి మెయిన్ రోడ్తో అంటే నేషనల్ హైవేస్ తోటి కనెక్షన్ పెట్టాలి. దానికి సంబంధించి కూడా నేను చర్చ జరిగింది. అట్లా నవనగరాలు, ఇప్పుడు నవరత్నాల ప్రభుత్వం పోయింది, ఇప్పుడు నవనగరాల ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఈ నవనగరాల గురించి కూడా నేను అంటే ఒక ట్రేడ్కి సంబంధించింది ఒక నగరం అని లాస్ట్ టైం ప్రతిపాదించాడు. ఇవన్నీ అంటే మొత్తంగా కూడా ఇప్పుడు ఆయన ఆశ ఏంటంటే ఈ ల్యాండ్ అనే దాన్ని చూపించి కంపెనీస్ని తెప్పిస్తే అదే ఒక రకంగా
డబ్బు సంపాదించి పెట్టే ఇది అవుతుంది అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దీంట్లో కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఉండి ఇన్వెస్ట్ చేస్తామన్న వాళ్ళనే ఎంచుకోండి, మళ్ళీ ఏదో మాటలు చెప్పి తప్పుకునే వాళ్ళని కాదు. ఈసారి ఎలాంటి పొరపాటు జరగద్దు అంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారంట, నిజమేనా? అవును, 130 కంపెనీస్ ఏవో 130 సంస్థలు పోయినసారి వస్తామని వాళ్ళు కూడా ఈ పరిస్థితిని బట్టి వాళ్ళు ఆగిపోయారు. ఓకే, ఆగిపోయిన వాళ్ళలో కూడా వాళ్ళని 2 years లోపల అక్కడ పెట్టమని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ప్రపోజల్స్ మళ్ళీ రెన్యూ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇట్లా మొత్తంగా కూడా అంటే నిన్నే ఆయన చిట్టా తీసి దులిపి దాన్ని పట్టాల మీదకి ఎక్కించడానికి ప్రయత్నం నిన్నే స్టార్ట్ చేశాడు. అంటే ఇప్పటివరకు దాని గురించి మాట్లాడుతున్నాడు, మామూలుగా పోయి ఒకసారి చూసి వచ్చాడు, జంగిల్ క్లియరింగ్ అదే జరుగుతుంది. కానీ అంటే మిగతా పనులు అంటే ఏదైనా సరే డబ్బుతో కూడుకున్న పని. అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 12,000 కోట్లు ఇస్తామని చెప్పారు, అది అప్పుగానే. అప్పైనా వాళ్ళు అప్లై చేయాలి, దానికి సంబంధించి మళ్ళీ ఎన్జిటికి సంబంధించిన కేసులు ఉన్నాయి, పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్ట్స్. అంటే మీరు కూడా గతంలో అది వస్తుందో రాదో అన్న డౌట్ కూడా ఒకటి ఉంది. అంటే ఫ్రెష్ గా మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా పాత అప్లికేషన్ మళ్ళీ తీసుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు సోషియో ఎకనామిక్ కండిషన్స్ కూడా మారినాయి. సోషియో ఎకనామిక్ సర్వే ఇట్లాంటి వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రొసీజర్ ఉంటుంది. అంటే చంద్రబాబు పట్టుబడితే చేస్తాడు అనుకోండి అట్లాంటివన్నీ. ఇక అవన్నీ జరగాలి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలుకి సంబంధించి కూడా పోయినసారి మెట్రో రైల్ని ఉన్న రామకృష్ణారెడ్డి ఎవరో ఆయన పంపించేశారు, మళ్ళీ ఆయన తీసుకొచ్చి మెట్రో రైలు పెడుతున్నారు. అంటే మీకు విజయవాడ నుంచి ఇక్కడ రాజధానికి ఒక మెట్రో రైలు కనుక ఉంటే, ఏదైనా విజయవాడ పెద్ద రైల్వే జంక్షన్, అక్కడే ఎయిర్పోర్ట్ కూడా గన్నవరంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇటు నుంచి పనులు చేసుకునేవాళ్ళు, లేదంటే అటు నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా కార్యకలాపాలు చేసేవాళ్ళు. అంటే ఇదంతా కూడా మ్యాపింగ్ చేయటం నిన్న మొదలుపెట్టాడు. ఇక అది నెమ్మదిగా ఒకదానమంటే ఒకటి పనులు జరుగుతూ ఉంటే చూడాలి మనం ఏం జరుగుతుంది. బిల్డింగ్స్ సంబంధించి కూడా అంటే గతంలో వీళ్ళు కట్టిన బిల్డింగ్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, చాలా రకాల అంటే తాత్కాలిక భవనాలు, శాశ్వత భవనాలు అనేది మనకు గతంలోనే వచ్చిన ప్రతిపాదన. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటు చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి బృందాలను కూడా అవి అంటే కొన్ని కట్టడం ఆపేసినవి, కొన్ని అవి నీళ్ళల్లో ఉండిపోయినాయి. అంటే ఒక పెద్ద టవర్స్ చేశారు, ఆ టవర్స్ కింద 4-5 అంతస్తులు వేశారు. ఆ 4-5 అంతస్తులు కింద ఉండిపోయినాయి, అట్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట. ఆ నీళ్ళు వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు నానిపోయి కాంక్రీట్ పైన రాడ్లు అవి ఉంటాయి కదా, దెబ్బతింటాయేమో అనేది ఒకటి అనుమానంతో టెస్ట్ చేస్తున్నారు. అంటే చాలా మంది బయట వాళ్ళు అంటాం ఏంటంటే ఆ నీళ్ళల్లో సిమెంట్ కట్టడం ఉంటే ఏమైంది, ఇంకా నీళ్ళు అయితే మంచిదే కదా అనేది కూడా మాట్లాడుతున్నారు. అంటే అది టెక్నికల్గా చెప్పాల్సిన విషయం కాబట్టి గవర్నమెంట్ కూడా ఇప్పుడు పోయి కట్టింది అనుకోండి, రేపు అది కూలిపోతే మీరు ఎందుకు చూపించలేదు అంటారుగా. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఒక ధైర్యం ఉన్నా సరే వాళ్ళు క్లియరెన్స్ తీసుకుని ఫైల్ బిల్డప్ చేసుకుని కానీ చేసుకోరు. అందుకని ఆ ప్రయత్నాలన్నీ వాళ్ళు స్టార్ట్ అయినాయి. అవి అయితే బహుశా ఆ పెండింగ్లో ఉన్న నిర్మాణాలను స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హ్యాపీ నెస్ట్ అని చెప్పేసి ఒక పెద్ద ఇప్పుడు ల్యాంకో టవర్స్ లాగా అక్కడ ల్యాంకో హిల్స్లో ల్యాంకో టవర్స్ లాగా ఒక హ్యాపీ నెస్ట్ అని ఒక పెద్ద వెంచర్ని చేస్తే అది కూడా ఇమీడియట్గా చాలా మంది ఎన్ఆర్ఐలు వాళ్ళంతా బుక్ చేసుకున్నారు. చేసుకున్నాక అది కట్టపోయేదానికి అందరూ డబ్బులు ఇమ్మని అడగటం పెద్ద గొడవ జరుగుతుంది. హ్యాపీనెస్ట్ అనేది అంటే ఓపెన్ చేయగానే బుకింగ్స్ చాలా రష్గా వచ్చినాయి అనమాట బుకింగ్స్. అందుకని ఇప్పుడు మళ్ళీ హ్యాపీనెస్ట్ని కూడా నెమ్మదిగా తీసుకొచ్చి మళ్ళీ, ఎందుకంటే ఎన్ఆర్ఐలు వాళ్ళందరూ కూడా చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాకపోతే వీటన్నిటి మధ్యలో ఏంటంటే నెక్స్ట్ ఈయన గవర్నమెంట్ రాకపోతే ఏంటి అనే ఒక అనుమానంతో కంపెనీస్ ఉన్నాయి అనేది అంటున్నారు. దానికి ఏదైనా పకడ్బందీగా ఒక చట్టం చేయడానికి బీజేపీ కూడా వీళ్ళు సహకరిస్తే ఆ సమస్య కూడా పోతుంది. ఓకే, ఖచ్చితంగా అయితే అందుకే నేను ఇంటర్లో కూడా అదే, మళ్ళీ ప్రభుత్వం మారితే వాళ్ళ ఆలోచనలు తీసుకురావడం, మళ్ళీ ఇది మూలన పడిపోవడం, ఇదంతా ఉంది కూడా మీరు అన్నట్టుగా పకడ్బందీ చట్టం తీసుకొస్తే ఇంకా దీనికి పులి స్టాప్ పడ్డట్టే, లేదంటే మళ్ళీ ఏదో రాజా రెడ్ వచ్చి మొదలన్నట్టే ఇది. థ్యాంక్స్ సత్యనారాయణ, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.